హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రామ్సీ 121 క్రియేటర్స్. ఈరోజు మంచి మోటివేషనల్ స్టోరీ అనమాట. సో మీరైతే తమిళ చూసారు కదా, మనకు మంచి ఆలోచన జీవితాన్ని మార్చేటువంటి వ్యక్తి అనమాట. సో దీనికి సంబంధించినటువంటి చిన్న మోటివేషన్ స్టోరీ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా. సో లైఫ్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు మోటివేషనల్ స్టోరీస్ కానీ, నా కొటేషన్స్ వీడియోస్ కానీ. సో తప్పకుండా చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ మనం వీడియోకి వెళ్ళిపోదాం, చూద్దాం మరి ఆ స్టోరీ అని. ఇక్కడ నేను తీసుకునే పేర్లు ఓన్లీ కల్పితాలే, స్టోరీ కంప్లీట్ చేయడానికి మాత్రమే, కథ చెప్పడానికి ఎవరిని ఉద్దేశించి కాదు. సో ఇందులో పేర్లు వాడేటి కూడా నా పేరు తప్ప వేరే వాళ్ళ పేర్లు వాడను. సో గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం మరి అవి ఏంటిది అనేది. సో చూసుకుంటే మనకు మంచి ఆలోచన ఒక జీవితాన్ని మార్చే శక్తి అనమాట. అది ఏంటో చూద్దాం. ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం పేరు వచ్చేసి మనకు సూర్యాపురం. సో అక్కడ ఎక్కువ మంది రైతులే జీవితం అనేది సాదాసీదా కానీ కష్టాలతో నిండినదనమాట. సో మనకు నర్సాపురం అనే సూర్యాపురం అనే గ్రామంలో అక్కడైతే చాలా మంది రైతులు ఉంటారు. సో వాళ్ళ జీవితం అనేది సాదాసీదాగా గడుస్తుంది, చాలా కష్టాలతో ఉండేవాళ్ళు అనమాట. సో అదే గ్రామంలో చందు అనే ఒక యువకుడు ఉండేవాడు. వయసు వచ్చేసి దాదాపు మనకు 25 ఏళ్ళు అనమాట. గుర్తుపెట్టుకొని ఆ గ్రామంలోనే చందు అనే ఒక యువకుడు ఉండేవాడు. సో అతని వయసు వచ్చేసి మనకు 25 సంవత్సరాలు. సో తను చదువులో చాలా తెలివైన వాడు, కానీ ఆలోచనలో మాత్రం అద్భుతమైన వాడు. చదువులో చాలా టాలెంటెడ్, అదేవిధంగా ఆలోచన అంటే థింకింగ్ చేయడం వల్ల కూడా చాలా మంచి అద్భుతమైన ఆలోచన చేసేవాడు అనమాట, టాలెంట్ ఉన్నవాడు అనమాట. సో అయితే ఒకరోజు సూర్య తండ్రి ఒక చిన్న రైతు, సూర్య తండ్రి చిన్న రైతు అనమాట. సో ఇక్కడ వర్షం పడితే పంట, వర్షం లేకపోతే అప్పులు, అదే వారి జీవితం అనమాట. ఇక్కడ వర్షం వస్తేనే పంట పడుతుంది, లేకపోతే పంటలు పండవు, లేదంటే వాళ్ళ అప్పులు, లేదంటే అదే జీవితం అనమాట. వాళ్ళు మెయిన్ వర్షం మీద ఆధారపడి ఇక్కడ పంటలు పండిస్తూ ఉంటారు. సో అయితే ఒకరోజు సూర్య తండ్రి అన్నాడు ఈ విధంగా, ఏమని, ఆయన ఈ పొలం మనకు సరిపోవడం లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి, నీ చదువు ఆపేసి పనికి వెళ్ళాలని చెప్పేసి చందునైతే అనడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఆ మాటలు సూర్య గుండెల్లో కత్తిలా గుచ్చుకున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మాటలు అనేది సూర్య గుండెల్లో కత్తిలా గుచ్చుకోవడం అయితే జరిగింది. ఆ రాత్రి నిద్ర రాలేదు, అంటే అతనికి నిద్ర పట్టలేదన్నమాట. ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు, ఏంది అని పరిస్థితి. సో డబ్బు లేనంత మాత్రాన జీవితం ఆగిపోవాలా, నా ఆలోచనలో నా ఆలోచనలతో ఏదైనా మార్పు తేగలనా అని చెప్పేసి అక్కడ పడుకొని కూర్చొని ఆలోచిస్తున్నాడు అనమాట. డబ్బు లేనంత మాత్రాన జీవితం ఎట్లా ఆగిపోతుంది, నా ఆలోచనతో ఏమైనా మార్పు తేగలనని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు. సో మార్పు మొదలైన రోజు ఏం జరిగిందంటే, మరుసటి రోజు సూర్య గ్రామంలో ఒక వృద్ధుడిని చూశాడు. మరుసటి రోజు ఏం చేసిండు, సూర్య గ్రామంలో ఒక వృద్ధుడిని చూడడం అయితే జరిగింది. అతని పేరు వచ్చేసి మనకు యామ్. అతని పేరు యామ్ తాత అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అతని పేరు యామ్ తాత. సో యామ్ తాత ఎప్పుడు చెప్పేవాడు, ఏమని, బాబు, ఒక మనిషికి నిజమైన సంపద డబ్బు కాదు, అతని ఆలోచన అని చెప్పేసి చెప్పేవాడు. యామ్ తాత ఏం చెప్పిందంటే, ఒక మనిషికి నిజమైన సంపద డబ్బు కాదు, మనీ కాదు, అతని ఆలోచన అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో సూర్య ఆ మాటలను గుండెల్లో పెట్టుకున్నాడు. అతడు రోజు ఒక అలవాటు మొదలు పెట్టుకున్నాడు. ఏం చేసిండు, రోజు అది మనసులో పెట్టుకుని ఒక అలవాటు చేసుకుండు. అదేంటంటే, ఉదయం లేవగానే ఈ రోజు నేను ఏమీ నేర్చుకోవాలి, ప్రతిరోజు లేవగానే నేను ఏమీ నేర్చుకోవాలి అని తనను తాను ప్రశ్నించుకోవడం అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ పాత పుస్తకాలు, ఫోన్లో ఫ్రీ వీడియోలు, రైతుల దగ్గర అనుభవాలు, సో కన్నింటిని గమనించడం మొదలుపెట్టాడు. సో మెయిన్ డైలీ ఏం నేర్చుకుంటున్నంటే, పాత పుస్తకాల గురించి ఒకటి, ఫోన్లో ఫ్రీ వీడియోలు ఏమైనా ఉంటే యూస్ఫుల్ అయితే అవి, రైతుల దగ్గర కొన్ని అనుభవాలు నేర్చుకోవడం, అన్నిటిని గమనించడం అయితే డైలీ మొదలు పెట్టడం అయితే జరిగింది సూర్య. సో ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పు. మరి ఏం జరిగింది, ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పు ఎలా వచ్చిందంటే, ఒకరోజు అతడు గమనించాడు, గ్రామంలో చాలా రైతులు అదే పంట అదే విధానం, అంటే ఒకటే పంట ఒకే విధానాన్ని అవలంబిస్తున్నారు. రోజు కూడా సంవత్సరాల తరబడి అదే పంట వేయడం, సేమ్ ఆ విధంగానే చేయడం అవలంబిస్తున్నాడు అనమాట. సో అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఏమని, అందరూ చేసే పని నేను చేస్తే నాకు కొత్త ఫలితం ఎలా వస్తుంది, సో అందరూ చేసే పని నేను చేస్తే నాకు కొత్త ఫలితం ఏ విధంగా వస్తుందని చెప్పేసి అతను థింకింగ్ చేసిండు, ఆలోచన చేయడం అయితే జరిగింది. సో అతడు కొత్త పంటల గురించి చదివాడు అనమాట. సో
క్రాప్స్ ఏమైనా ఉన్నాయని వాటి గురించి చదవడం మొదలుపెట్టాడు. వీటి వినియోగం తక్కువగా ఉండే పంటలు, అంటే నీటి తక్కువగా ఉండేటువంటి, అంటే వినియోగం తక్కువ ఉండి పంట ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి పంటల గురించి, విలువ ఎక్కువ ఉండేటువంటి పంటలు, వీటిని తక్కువ తీసుకొని పంట వండాలి, పంటలకు విలువ ఎక్కువ ఉండాలి. సో వాటిని గురించి అయితే చదవడం అయితే జరిగింది. సో చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? సేంద్రియ కూరగాయల సాగు, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని చెప్పేసి ఆలోచించండి. గ్రామాల్లో అందరూ నవ్వడం అయితే జరిగింది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే ఆ గ్రామంలో ఇతన్ని చూసి చాలా మంది నవ్వడం అయితే జరిగింది. సో ఇది మన గ్రామంలో పనిచేయదు, ఇది పెద్దవాళ్ళ పని, మీకు అనుభవం లేదని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ ఇతనికైతే చెప్పడం అయితే జరిగింది. కానీ సూర్య ఒకటే అన్నాడు. ఏమన్నాడు? ఒకసారి ప్రయత్నించకపోతే ఓటమి కూడా రాదు కదా, అంతే కదా, మనం ఏదైనా ప్రయత్నిస్తేనే తెలుస్తుంది రిజల్ట్ అనేది, ఫెయిల్యూరా సక్సెస్ అనేది. సో ప్రయత్నించక ముందే అది కాదు అని చెప్పడం కుదరదు కదా అని చెప్పేసి అతడు అనుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కష్టాలు కానీ వెనక్కి తగ్గలేదు. అదేం జరిగింది మరి? కష్టాలు కానీ వెనక్కి తగ్గలేదు, ఏం జరిగిందో చూద్దాం. మొదటి సంవత్సరం చాలా కష్టం, పంట పూర్తిగా రాలేదు, చాలా కష్టమైంది. ఫస్ట్ ఇయర్ వేసిండు, పంట పూర్తిగా రాలేదు, చాలా నష్టం జరిగింది, డబ్బు కూడా పెద్దగా రాలేదన్నమాట, లాస్ అయ్యిండు. నెక్స్ట్ చూసుకుంటే తండ్రి ఇప్పుడు బాధపడ్డాడు అనమాట, తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది. సో వాళ్ళ ఫాదరు బాధపడ్డాడు, మదర్ వచ్చేసి కన్నీళ్ళు పెట్టుకోవడం అయితే జరిగింది. అప్పుడు సూర్య అన్నాడు. ఏమని? నాన్న, ఓడిపోవడం తప్పు కాదు, ఆగిపోవడమే తప్పు. ఓడిపోవడమే ఎప్పుడు తప్పు కాదు, అక్కడ ఆగిపోవడమే తప్పు అని చెప్పేసి సూర్య అనడం జరిగింది. అతడు తన పద్ధతులను మార్చాడు, కొత్త పద్ధతులుగా వెళ్దాం అనుకున్నాడు, పద్ధతులను కొన్నిటి మార్చడం జరిగింది. తప్పులను ఏమేం తప్పులు చేసిండో నేర్చుకున్నాడు, మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాడు. సో అతను ఏం తప్పులు చేసిండో ఆ పద్ధతిని కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. విజయం మొదలైంది. సో చూద్దాం మరి ఏ విధంగా విజయం అనేది ఇతనికి మొదలైంది. రెండవ సంవత్సరం పంట అద్భుతంగా వచ్చింది. సో నేను చెప్పినటువంటి ఇందాక 3 ఆయన డ్రాప్ బాక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేంజెస్ చేసుకున్నాడు. సో సెకండ్ ఇయర్ మళ్ళీ అదే క్రాప్ వేసిండు, అప్పుడు పంట అద్భుతంగా వచ్చింది. సేంద్రియ కూరగాయలకు నగరంలో డిమాండ్ పెరిగింది, బాగా డిమాండ్ అయితే రావడం అయితే జరిగింది. ఒక వ్యాపారి వచ్చి అన్నాడు, మీ పంట మొత్తం నేనే కొంటా అని చెప్పేసి సూర్యతో అయితే ఒక బిజినెస్ మ్యాన్ అనడం జరిగింది. ఆ రోజు సూర్య చేతిలో వచ్చిన డబ్బు చూసి తండ్రి కళ్ళలో గర్వం కనిపించింది. సో అతను పంట కొనగానే వాళ్ళ యొక్క ఫాదర్ ఉన్నాడు కదా, సూర్య వాళ్ళ ఫాదర్, వాళ్ళ యొక్క కళ్ళల్లో, తండ్రి కళ్ళల్లో గర్వం అయితే కనిపించడం అయితే జరిగింది. 3వ సంవత్సరం గ్రామంలోని మరో 10 మంది రైతులు సూర్యను అనుసరించారు. సో అతను చూసి ఇంకొక 10 మంది రైతులు కూడా సేమ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వేయడం అయితే జరిగింది. అతడు వారికి నేర్పించాడు, వాళ్ళతో కలిసి పనిచేశాడు. సో ఈ పద్ధతులు, ఈ యొక్క వర్క్ ఎట్లా చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఇతను నేర్పించడం అయితే జరిగింది, వాళ్ళతో కలిసి పనిచేయడం అయితే జరిగింది. సో ఒక ఆలోచన ఒక గ్రామం మారేది. సో లాస్ట్కి వచ్చేసరికి ఒక ఆలోచన ఒక గ్రామం మారేది. మరి ఏ విధంగా మారేది? కొన్ని సంవత్సరాల్లో అప్పు లేని రైతులు ఉన్నారు అక్కడ, చదువుకుంటున్న పిల్లలు వచ్చారు, ఆత్మవిశ్వాసంతో ఉన్న యువత, వీళ్ళు ముగ్గురు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయారు అనమాట, క్రియేట్ చేయబడ్డారు. సో సూర్యాపురం గ్రామం ఒక ఉదాహరణగా మారింది. ఒకరోజు శ్యామ్ తాత సూర్యను చూసి అన్నాడు, నువ్వు డబ్బుతో కాదురా, మంచి ఆలోచనతో గ్రామాన్ని మార్చావు, అంతే కదా, డబ్బుతో కాకుండా ఒక మంచి ఆలోచనతో అయితే నీ గ్రామాన్ని మార్చావని చెప్పేసి శ్యామ్ తాత అనేది సూర్యతో అనడం జరిగింది. సో శ్యామ్ తాత చిరునవ్వుతో సూర్యని ఈ విధంగా అన్నాడు. సూర్య చిరునవ్వుతో కూడా చెప్పడం అయితే జరిగింది. ఏమని? నాకు ఎవరు మార్గం చూపలేదు తాత, నా ఆలోచననే నా మార్గం అని చెప్పేసి చివరికి అతను అన్నాడు. నాకు ఎవరు మార్గం చూపలేదు, నా ఆలోచనలే నాకు మార్గం అని చెప్పేసి సూర్య అనడం అయితే జరిగింది. ఈ యొక్క కథ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటిదంటే, పరిస్థితులు మనల్ని ఆపలేదు, సిచ్యువేషన్స్ అనేవి మనల్ని ఆపలేదు. డబ్బు లేకపోయినా ఆలోచన ఉంటే సరిపోతుంది, మనీ లేకపోయినా ఆలోచనలు అయితే ఉండాలి కంపల్సరీ. ప్రతి ఓటమి ఒక గుణపాఠం, ప్రతి ఓటమి కూడా ఒక గుణపాఠం లాంటిది. విజయం ఒక్క రోజులో ఎప్పుడు రాదు, ఒకటే రోజులో విజయం ఎప్పుడు రాదు, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రయత్నం ఆపితే మాత్రం ఎప్పటికీ రాదు. సో ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడు ఆపద్దు, కంటిన్యూ చేయాలి. సో చివరి మాట ఏంటంటే ఇక్కడ చూసుకోవాల్సింది మనం, ఒక మనిషికి నిజమైన ఆస్తి అతని డబ్బు కాదు, అతని ఆలోచన. సో లాస్ట్కి మీరు చివరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చివరి మాట సూక్తి ఏంటంటే, ఒక మనిషికి నిజమైన ఆస్తి డబ్బు కాదు, అతని యొక్క ఆలోచన. సో మీ ఆలోచన మంచిదైతే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది ఈరోజు మోటివేషనల్ స్టోరీ అనమాట. స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేయండి, 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.
బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మరొక మంచి మోటివేషనల్ స్టోరీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ రామ్సీ 121 క్రియేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.